ఈ మధ్యన ఏదో స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. సుమారుగా అది ఆల్మోస్ట్ స్కూల్ వదిలేసే టైం. సరే లోపల వెళ్ళి మాట్లాడాను. మాట్లాడి బయటకు వచ్చాను. వస్తే అప్పుడే స్కూల్ వదిలేశారు. అసలు ఆ పిల్లలంతా ఎంత హాహాకారాలు చేసుకుంటూ, ఎంత సంతోషంగా గెంతుకుంటూ, అరుచుకుంటూ, పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషను చాలా హాయిగా ఉంది. కాసేపు నుంచుని అక్కడే ప్రతి పిల్లవాడిని అబ్జర్వ్ చేసి, మనం ఇంత హాయిగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువై మనం ఇట్లా చేస్తున్నామా? మరి వీడు కూడాను 9-4 వరకు స్కూల్లో కూర్చునే ఉన్నాడు కదా అని అనుకున్నాం. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఎప్పుడన్నా సాయంత్రం పూట పిల్లల్ని వదిలేసే టైంకి స్కూల్కి వెళ్ళి చూడండి. ఎంత అలసిపోయినా వాడు పొద్దునుంచి సాయంత్రం దాకా చదివినా కూడాను ఆ మెట్ల మించి ఎలా దూక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మొహాల్లో ఆ ఆనందం ఏంటో, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో, దాంట్లో మీరు కూడా ఒకటి అవ్వడానికి ట్రై చేయండి. ఇంత చేసి వాళ్ళ నాన్నో అమ్మో ఎక్కడో ఉంటే వాడు గబగబా వెళ్ళి పట్టుకుంటాడు. పట్టుకున్న వెంటనే వాళ్ళతోటి పోడు. వాడి పక్క ఫ్రెండ్ తోటి మాట్లాడతాడు కాసేపు. లేకపోతే ఎదురుగుండా ఎవరికో హాయ్ అంటాడు. ఇంకోళ్ళు ఎవరికో బై అని చెప్తాడు. పక్కనకు వచ్చి 2 చాక్లెట్లు 5 పైసలు చాక్లెట్లు కొనుక్కొని తింటాడు. మీరు కూడా మనం కూడాను పెద్దవాళ్ళమైనా ఇలా పిల్లని చూసి నేర్చుకుందాం. పిల్లలాగా ఆనందంగా ఉండటానికి ట్రై చేద్దాం.